నమస్తే అన్యోసేయో వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్ 60+ లో ఉన్నారు ఇంకా వీళ్ళు ఏం చేస్తారు సీనియర్లు అయిపోయారు కుర్రాళ్ళతో పోటీ పడతారా 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటున్నారు ఇంకా ఎనర్జీ ఉంటుందా ఇలాంటి అనుమానాలు ఏం అక్కర్లేదమ్మా మన సీనియర్స్ దెబ్బకి ఇండస్ట్రీ రికార్డులు షేపులు మారిపోతున్నాయి ఒక్కొక్కరు ఒక్కో రికార్డ్ జేబులో పెట్టుకొని తిరుగుతున్నారు అవేంటో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడుకుందామా టాలీవుడ్ లో చాలా రోజుల తర్వాత సీనియర్స్ సత్తా చూపిస్తున్నారు నాగార్జున మాత్రమే ఇంకా పర్ఫెక్ట్ కంబ్యాక్ ఇవ్వలేదు కానీ మిగిలిన ముగ్గురు మాత్రమే ఇండస్ట్రీ రికార్డులతో చెడుగుడు ఆడుతున్నారు తాజాగా సంక్రాంతికి వస్తున్నాంతో 300 కోట్ల వైపు అడుగులేస్తున్నారు వెంకటేష్ సీనియర్లలో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన రికార్డ్ వెంకీ పేరు మీద ఉంది ఇప్పుడు 25 ఏళ్ల కింద కలిసుందాం రాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన వెంకటేష్ తాజాగా సంక్రాంతికి వస్తున్నాంతో 275 కోట్లతో రీజనల్ సినిమాల్లో ఇండస్ట్రీ హిట్ కొట్టారు హైయెస్ట్ కలెక్షన్స్ వెంకీ పేరు మీదుంటే ఎక్కువ సార్లు 200 కోట్ల గ్రాస్ 100 కోట్ల షేర్ అందుకున్న రికార్డ్ మరో సీనియర్ హీరో చిరంజీవి పేరు మీదుంది రీ ఎంట్రీలో రఫ్ఫాడిస్తున్నారు మెగాస్టార్ ఖైదీ నెంబర్ 150తో 100 కోట్ల షేర్ అందుకున్న చిరు సైరా వాల్తేరు వీరయ్య సినిమాలతో 200 కోట్ల గ్రాస్ అందుకున్నారు ఇక 100 కోట్ల గ్రాసర్స్ ఎక్కువగా మరో సీనియర్ హీరో బాలయ్య దగ్గరున్నాయి ఈయన అఖండ తర్వాత విశ్వరూపం చూపిస్తున్నారు అఖండతో మొదలైన సెంచరీలు వీరసింహారెడ్డి భగవంత్ కేసరి డాకు మహారాజ్తో కంటిన్యూ అయ్యాయి టాలీవుడ్ కు పిల్లర్స్ గా ఉన్న ఆ నలుగురులో ముగ్గురు సీనియర్లు ఒక్కొక్కరు ఒక్కో రికార్డు హోల్డ్ చేస్తున్నారు కానీ ఈ లిస్టులో నాగార్జున ఒంటరిగా ఉన్నారు ఈయన్ని కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు సరైన సినిమా పడితే కింగ్ కూడా రఫ్ఫాడిస్తారు అనడంలో సందేహం లేదు ఆ మూమెంట్ కోసమే అక్కినేని ఫ్యాన్స్ వేచి చూస్తున్నారు అదే జరిగితే ఆ నలుగురు ఫామ్ లోకి వచ్చినట్లే రామ్ చరణ్ నెక్స్ట్ సినిమాలపై మనం ఈటీలో ఇదివరకే మాట్లాడుకున్నాం దిల్ రాజుతో చరణ్ మరో సినిమా అనేది పూర్తిగా ఫేక్ న్యూస్ అని కూడా క్లారిటీ ఇచ్చేశాం ఇప్పుడు దీన్నే అధికారికంగా కన్ఫర్మ్ చేశారు హీరో టీం అంతేకాదు నెక్స్ట్ సినిమాలపై కూడా క్లారిటీ వచ్చింది ఇంతకీ చరణ్ ప్లానింగ్ ఎలా ఉండబోతోంది RC16 ముచ్చట్లేంటి ఇక చరణ్ నెక్స్ట్ సినిమాల విషయంలో నో గాసిప్స్ ఓన్లీ క్లారిటీ బుచ్చిబాబుతో పాటు తర్వాత చేయబోయే ప్రాజెక్ట్స్ పై కూడా ఫుల్ క్లారిటీ వచ్చేసిందే గేమ్ చేంజర్ ఫలితం ఎలా ఉన్నా అందులో అప్పన్న పాత్రకి ప్రశంసలు దక్కాయి అందుకే ఈ క్యారెక్టర్ తన మనసులో నిలిచిపోతుందని ఓ లెటర్ కూడా విడుదల చేశారు రామ్ చరణ్ గేమ్ చేంజర్ విడుదలకు ముందే బుచ్చిబాబు సుకుమార్ సినిమాలకు కమిట్ అయ్యారు రామ్ చరణ్ అందులో బుచ్చిబాబు సినిమా షూటింగ్ మొదలైంది 4 పాటల రికార్డింగ్ అయిపోయింది జనవరి 29 నుంచి చరణ్ కూడా సెట్స్ లో జాయిన్ అవుతున్నారు కేవలం 6 నెలల్లోనే ఈ సినిమాను పూర్తి చేసి డిసెంబర్లో విడుదల చేయాలి అనేది మేకర్స్ ప్లాన్ బుచ్చిబాబు తర్వాత సుకుమార్ సినిమా సెట్స్ పైకి రానుంది 2025 చివర్లో గానీ 2026 ఫస్ట్ హాఫ్ లో గానీ చరణ్ సుక్కు సినిమా మొదలు కానుంది ఈ రెండూ కాకుండా మరే సినిమాకు చరణ్ ఓకే చెప్పలేదు దిల్ రాజుతో సినిమా ఉంటుందని వస్తున్న వార్తలు కూడా అబద్ధమే RC16, 17 అయ్యాకే వేరే సినిమాలపై ఫోకస్ చేయనున్నారు రామ్ చరణ్ అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమా కన్ఫర్మ్ అయినట్టు తెలుసు ఈ ఇద్దరి కాంబోలో 4వ సినిమా రాబోతున్నట్లు తెలుసు నేడో రేపో పూజా కార్యక్రమాలు కూడా జరగనున్నాయి అంతా బానే ఉంది కానీ ఇంతకీ ఈ సినిమా ఎలా ఉండబోతోంది ఏ జోన్రాలో రాబోతోంది పుష్ప హ్యాంగ్ ఓవర్ దిగిపోయేలా బన్నీ కోసం గురీజీ ఏం ప్లాన్ చేస్తున్నారు అల్లు అర్జున్ కు పుష్ప హ్యాంగ్ ఓవర్ ఇప్పట్లో దిగడం కష్టమే ఎందుకంటే 5 ఏళ్ల పాటు ఆ పాత్రతో సహజీవనం చేశారు బన్నీ అంత త్వరగా ఆ మత్తు వదలరు త్వరలోనే ఈయన త్రివిక్రమ్ సినిమాతో జాయిన్ కానున్నారు ఈ ఇద్దరి కాంబినేషన్లో ఇప్పటివరకు కుటుంబ కథా చిత్రాలే వచ్చాయి కానీ ఈసారి అంతకు మించి అంటున్నారు గురూజీ అల్లు అర్జున్ కోసం తొలిసారి పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ చేస్తున్నారు త్రివిక్రమ్ ఈ కాంబోలో మైథలాజికల్ సినిమా రాబోతోందని తెలుస్తోంది ముందు నుంచే పురాణాలపై గురూజీకి పట్టెక్కువ కార్తికేయ స్వామి నేపథ్యంలో త్రివిక్రమ్ కథ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది యుద్ధానికి ఆత్యుడిగా కార్తికేయుణ్ణి కొలుస్తారు ఆయన్నే స్కందాని కూడా పిలుస్తారు తెలుగులో అసలు సిసిలైన మైథలాజికల్ సినిమా వచ్చి చాలా ఏళ్లైంది అందుకే ఈ కాన్సెప్ట్ తో సినిమా చేయాలని చూస్తున్నారు త్రివిక్రమ్ హారికా హాసిని క్రియేషన్స్ గీతా ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను 400 కోట్లకు పైగానే బడ్జెట్ తో నిర్మించబోతున్నాయి సమ్మర్ తర్వాత ఈ చిత్రం మొదలుకానుంది ప్రస్తుతం ఈ ప్రాజెక్టు కోసం మేక్ ఓవర్ అవుతున్నారు అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ తండేల్ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది కొన్ని రోజులుగా టాలీవుడ్ లో ఎక్కువగా మాట్లాడుకుంటున్న సినిమా ఇది పైగా పాటలు కూడా మామూలు హిట్ కాలేదు అందుకే తండేల్పై చర్చ బాగా జరుగుతోంది మరి ఈ అంచనాలు నిలబట్టేలా ట్రైలర్ కూడా ఉందా అసలు ట్రైలర్లో హైలైట్స్ ఏంటి సినిమా ఎలా ఉండబోతోంది తండేలంటే ముందు నుంచి యాక్షన్ బ్యాక్డ్రాప్ లో సాగే కథ అనుకున్నారంతా కానీ ట్రైలర్ తో ఒపీనియన్స్ అన్ని మార్చేశారు దర్శకుడు చందు మొండేటి
హై ఎమోషన్స్ తో సాగే రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తుంది తండేల్. ఇక నాగ చైతన్య సాయి పల్లవి కెమిస్ట్రీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందేమో. ట్రైలర్ అంతా చైతు పల్లవి ప్రేమ కథతోనే సాగింది. మధ్య మధ్యలో వచ్చే పాకిస్తాన్ ఎపిసోడ్స్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. 2 నిమిషాల 26 సెకండ్ల ట్రైలర్లో కథంతా చెప్పారు చందు మొండేటి. హీరో హీరోయిన్ లవ్ ట్రాక్, ఆ తర్వాత హీరో లీడర్ కావడం, పెళ్లి చేసుకుందాం అనుకునే టైంకు వేటకెళ్లడంతో అసలు కథ మొదలవుతుంది. హీరో అండ్ టీం పాకిస్తాన్ వెళ్ళాక ఏం జరిగింది, అక్కడి నుంచి జాలర్లు అందరూ ఎలా తిరిగొచ్చారు అనేది అసలు కథ. సముద్రంపై వచ్చే సీన్స్ లో విఎఫ్ఎక్స్ బాగుంది. ఇండో పాక్ పాయింట్ బాగా రిజిస్టర్ చేశారు చందు మొండేటి. అయితే ఎన్ని ఎమోషన్స్ చూపించినా చైతు పల్లవి కెమిస్ట్రీకే ఎక్కువ మార్కులు పడ్డాయి. ఫిబ్రవరి 7న విడుదల కానుంది తండేల్. ఇప్పటికే ఈ సినిమా పాటలు చార్ట్ బస్టర్స్ అయ్యాయి. నేను మీ వాణ్ణే, తెలుగు నటుడిని, నన్ను కూడా పట్టించుకోండి కాస్త. ఈ మాటలు అన్నదెవరో కాదు, ఇండియన్ సినిమా లెజెండ్, ఆల్ టైమ్ గ్రేటెస్ట్ అమితాబ్ బచ్చన్. ఏఎన్ఆర్ అవార్డ్స్ వేదికపై ఆయన అన్న మాటల్ని బానే గుర్తుపెట్టుకున్నారు మన దర్శకులు. కల్కి తరువాత తాజాగా మరో సెన్సేషనల్ రోల్కి రెడీ అవుతున్నారు బిగ్ బి. మరి ఆ రోల్ ఏంటి? అమితాబ్ బచ్చన్. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరమా చెప్పండి? ఆయన పేరే ఓ బ్రాండ్. కొన్నేళ్ల కింద వరకు కేవలం హిందీలోనే నటించిన అమితాబ్జీ ఇప్పుడు అన్ని భాషల్లోనూ ఓకే అంటున్నారు. మరీ ముఖ్యంగా తెలుగుపై ఒకంత ఎక్కువ ప్రేమను చూపిస్తున్నారు. పైగా బిగ్ బి ఉన్న సినిమాలు బాగా ఆడుతున్నాయి కూడా. మనం సినిమాలో కొన్ని సెకన్లు కనిపించిన బిగ్ బి సైరాలో మాత్రం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్నగా నటించి మెప్పించారు. ఇక కల్కిలో అశ్వత్థామగా అదరగొట్టారీన. ఈ మధ్యే ఏఎన్ఆర్ అవార్డుల వేడుకలు నేను తెలుగు నటుణ్ణే, నన్ను కూడా గుర్తుపెట్టుకోండి అంటూ ఆయన చేసిన కామెంట్స్ దేశవ్యాప్తంగా ట్రెండ్ అయ్యాయి. బిగ్ బి చెప్పినట్లుగా ఆయనలోని నటుణ్ణి మన దర్శకులే ఎక్కువగా వాడుకుంటున్నారు, గౌరవిస్తున్నారు కూడా. తాజాగా విజయ్ దేవరకొండ రాహుల్ సంక్రిత్యన్ సినిమాలో కీలక పాత్ర కోసం అమితాబ్ పేరు వినిపిస్తుంది. 1850ల నాటి కథ ఇది. ఇందులో బిగ్ బి కోసం డిఫరెంట్ క్యారెక్టర్ రాహుల్ డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి మెల్లమెల్లగా మనవాడైపోతున్నారు బాలీవుడ్ మెగాస్టార్. బ్రేక్ లేకుండా 6 రోజులు పనిచేస్తేనే ఆదివారం సెలవు కావాలంటాం. వారమంతా పనిచేసి అలసిపోతాం కదా. హీరోయిన్లు కూడా అంతే. ఒక్కోసారి బ్రేక్ లేకుండా సినిమాలు చేస్తూ ఉంటారు వాళ్ళు. అందుకే కొందరు బ్యూటీస్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు. సినిమాలు చేస్తూనే పర్సనల్ స్పేస్ తీసుకుంటున్నారు. ఇంతకీ వాళ్ళెవరు? మీనాక్షి చౌదరి ఇన్నాళ్ళు ఎంత బిజీగా ఉన్నారో చెప్పనక్కర్లేదు. సంక్రాంతికొస్తున్నాం సినిమాతో ఈమె రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం తెలుగులో విశ్వంభరలో మాత్రమే నటిస్తున్నారు మీనాక్షి. అందుకే కాస్త రిలాక్సేషన్ కోసం కుటుంబంతో కలిసి దుబాయ్ వెళ్లారు మీనాక్షి. అక్కడ సేద తీరుతున్నారు. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయిప్పుడు. శ్రీలీల కూడా మామూలు బిజీగా లేరిప్పుడు. 2024లో కాస్త జోరు తగ్గించిన శ్రీలీల 2025లో మాత్రం సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడుతున్నారు. ఈ ఏడాది 5 సినిమాలతో రానున్నారు ఈ బ్యూటీ. ఈలోపే చిన్న వెకేషన్లు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈమె ఫోటోలు తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఇక కీర్తి సురేష్ సైతం బేబీ జాన్ రిలీజ్ తర్వాత భర్తతో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. త్రిష ఇటు సినిమాలతో పాటు అటు పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. తెలుగులో చిరుతో విశ్వంభరతో పాటు తమిళంలో అజిత్, విజయ్, సూర్య లాంటి సీనియర్ హీరోలతో నటిస్తున్నారీమె. ఇంత బిజీగా ఉన్న ఈ బ్యూటీ కాస్త రిలీఫ్ కోసం ఆ మధ్య పటాయ్ బీచ్కు వెళ్ళొచ్చారు. మొత్తానికి వెకేషన్ విషయంలో నో కాంప్రమైజ్ అంటున్నారు మన హీరోయిన్లు. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ ఫిల్మ్ డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జోరుసోయో.